రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. జనవరి 11 వరకు వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జారీ చేసిన సెన్సార్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేసింది. టీడీపీ నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు తెలంగాణ హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది. వ్యూహం సినిమా అటు కోర్టులోనే కాదు ఇటు సొసైటీలో కూడా బహిరంగ చర్చకు దారితీస్తుంది. ఆర్జీవీ మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. మరోవైపు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్జీవీ ఖండించారు. తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, జనసేన శ్రేణులు వ్యూహం సినిమాపై మండిపడుతున్నాయి. వర్మ వ్యూహం సినిమాపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రోత్సాహంతోనే ఎన్నికలకు ముందు ఇలాంటి సినిమాలు అమ్ముడైపోయిన వర్మ తీస్తున్నారంటూ తెలిపారు. ఈ సినిమాలకు జగన్ ఫండింగ్ చేస్తున్నారన్నారు. వర్మకి దమ్ముంటే కోడికత్తి, హూ కిల్డ్ బాబాయ్, ప్యాలెస్లో స్కామ్స్ లాంటి సినిమాలపై ఆలోచించాలంటూ తెలిపారు. కానీ వర్మ ప్యాకేజీలకు అమ్ముడుపోయి జగన్ అంటే వణుకుతో వ్యూహం లాంటి నీచపు సినిమాలు మాత్రమే తీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ తాము రాస్తున్న రెడ్ బుక్ పుస్తకం గురించి వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారుల గురించే రెడ్ బుక్లో రాస్తున్నానంటూ చెప్పారు. కావాలంటే దీనికి సంబంధించి సిఐడి లేదా సజ్జల వంటి వాళ్ళ స్క్రిప్ట్ ఇవ్వమని అంటూ సెటైర్లు వేశారు. కొల్లి రఘురామిరెడ్డి, పిఆర్సి ఆంజనేయులు వంటి వాళ్ల పేర్లు తమ రెడ్ బుక్లో ఉన్నాయంటూ వీళ్లకు ఎలా తెలుసంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రెడ్ బుక్ ద్వారా లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ కొందరు పోలీసు అధికారులు సిఐడి కోర్టును ఆశ్రయించడంతో లోకేష్కు నోటీసులు అందుతున్నాయి. సీఎం జగన్ భీమవరం పర్యటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద విమర్శల పరంపర కొనసాగించారు. ఒకరు వెన్నుపోటుదారుడు, ఒకరు దత్తపుత్రుడు అంటూ చెప్పుకొచ్చారు. భీమవరం చేరుకున్న జగన్ కు మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, మండలి చైర్మన్ కొయ్యే మోహేష్ తదితరులు స్వాగతం పలికారు. భీమవరంలో విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరిగింది. గత నెల 28 చేయాల్సిన 4వ విడత డబ్బును ఇవాళ విడుదల చేశారు సీఎం జగన్. ఇప్పటికే ఈ నిధుల విడుదలను జగన్ ప్రభుత్వం 4 సార్లు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్కు ఇంకా మోక్షం లభించలేదంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఎన్నోసార్లు బట్టన్లోకి జమ చేసినప్పటికీ లబ్ధిదారులకు చేరక అయోమయంలో ఉన్నామంటూ వాపోయారు. కాకినాడలో పవన్ పర్యటన కొనసాగుతుంది. కాకినాడతో పాటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గాలపై సమీక్ష కోసం నిన్నటి నుంచి నగరంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందిన పలువురు నేతల్ని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ జరుపుతున్న సమీక్షలో ఒక కీలక అంశం బయటకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తాను పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందన్న అంశంపై పవన్ సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండో రోజు కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు జోరుగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓ పక్క అధికార వైసీపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు తాము అధికారంలోకి వచ్చాక తీసుకోబోయే నిర్ణయాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి, రైతులకు ఏడాదికి 20,000 వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన కార్యాచరణను ప్రకటించారు. జనవరి 5 నుంచి 29 వరకు చంద్రబాబు బహిరంగ సభలు ప్రకటించారు. 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. మొదటి సభ జనవరి 5న ఒంగోలులో, కనిగిరిలో, జనవరి 7న తిరువూరు, ఆచంట, జనవరి 9న వెంకటగిరి, ఆళ్లగడ్డ, జనవరి 10న పెద్దాపురం, టెక్కల్లో చంద్రబాబు బహిరంగ సభలు జరగనున్నాయి. మేడిగడ్డ మ్యారేజ్ను 5గురు మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డ పరిస్థితిని సమీక్షించారు. ఆనకట్టును మంత్రుల బృందం విహంగ వీక్షణ ద్వారా పరిశీలించి ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలకు పూర్తి సమాచారం అందించడమే తమ పర్యటన ముఖ్యోద్దేశం అంటూ మంత్రులు తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు బారులు తీరారు. ఇవాళ శుక్రవారం కావడంతో ఉదయం నుంచే వందల సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్కి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లో అర్జీలను పట్టుకుని నిల్చున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు వచ్చారు. 5వ తరగతి విద్యార్థి బ్యాగులో కట్లపాము ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా తెలగవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి రోజులాగానే పాఠశాలకు వచ్చాడు. ప్రార్థన అనంతరం తరగతి గదిలోకి వచ్చి బ్యాగ్ నుంచి పుస్తకాలు బయటికి తీయబోగా బ్యాగ్లో పాము కనపడింది. భయంతో తరగతి ఉపాధ్యాయునికి తెలియజేయగా విద్యార్థులను గది నుంచి బయటికి పంపారు. బ్యాగ్ తీసి చూడగా కట్లపాము ఉంది. స్థానికుల సహాయంతో పామును చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన గన్మెన్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ తొలగించి ఎన్నికల్లో పోటీ చేయకుండా అంతమొందించడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారంటూ రవి ఆరోపించారు. తనకు ఏ హాని జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డిదే బాధ్యత అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ నిరసనలతో అట్టుడికింది. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీలు, సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. వైఎంసీ గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వరకు వచ్చిన కార్మికులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబెళ్లపల్లి ములకల చెరువులో బీజేపీ రాష్ట్ర నేత గోపాల్ రెడ్డిపై దాడి జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముగించుకుని ఇంటికి వెళ్తున్న గోపాల్ రెడ్డిపై కాపు కాసి అడ్డగించి కర్రలతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వైసీపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డితో కలిసి పక్కా ప్రణాళికతో రెడ్డి శేఖర్ తనపై దాడి చేశాడంటూ బాధితుడు గోపాల్ ఆరోపిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలో వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు మెనూ అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనిపై అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం కేంద్రంలోని గురుకుల కళాశాలలో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. రుయా ఆసుపత్రిలో 20 మందికి చేసిన ర్యాపిడ్ పరీక్షలో 4గురికి పాజిటివ్ అంటూ తేలింది. దీంతో 2 ఆసుపత్రి ఐసోలేషన్లో చేర్చి మరో 2 హోమ్ ఐసోలేషన్కు తరలించారు. వీరిలో 3 తిరుపతికి చెందినవారు. అనకాపల్లిలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. శివరామకృష్ణ భార్య మాధవి, కుమార్తెలు వేద వైష్ణవి, జాహ్నవి, కుసుమ రాత్రి సూసైడ్ చేసుకున్నారు. వీరిలో 4 చనిపోగా నిన్న కుమార్తె కుసుమ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మృతులను గుంటూరు జిల్లా తెనాలకు చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ, అతని కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటూ చెబుతుంటారు. ఎక్కువగా కవలలు 2 ఒకే రకంగా ఉండడం చూస్తుంటాం. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీని పోలిన మనిషి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ మఠం వంటశాలలో దర్శనమిచ్చాడు. ప్రధాని మోదీలాగానే మాటలు, ఆహార్యం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సెంట్రల్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ బాగుల్, అలాగే ఆర్మీ జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్, సింగర్ మంగ్లీ దర్శించుకున్నారు. వీరంతా నైవేద్యం విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు.